ఇక ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి బెయిల్ మంజూరైంది. ఈ సందర్భంగా కవిత చాలా భావోద్వేగంతో మాట్లాడారు సార్. ఉద్వేగంతో నేను కేసీఆర్ బిడ్డను, తప్పు చేసే ప్రసక్తి లేదు, అలాగే వడ్డీతో సహా చెల్లిస్తాము, ఎవరైతే కక్షపూర్తిగా నన్ను ఈ కేసులో ఇరికించారో, నన్ను ఇబ్బంది పెట్టారో వాళ్ళంతా కూడా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పి మాట్లాడారు. ఒకసారి నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు, నేను మొండిదాన్ని, మంచిదాన్ని, అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough, we are fighters, we will fight it out legally, we will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made BRS and KCR's team unbreakable. రైట్, నేను అసలే మొండిదాన్ని ఇంకా జగమొండి చేశారు అనేసి చెప్తూ ఉన్నారు సార్. అంటే బెయిల్ అరెస్ట్ అవ్వడం లేకపోతే బెయిల్ మీద రిలీజ్ అవ్వడం నిన్న మొత్తం కనిపించిన సీన్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి కానీ కవితకు కానీ ఎంతవరకు యూజ్? అది ఎలా చెప్పగలం? మన దానికి ఏమన్నా బేసిక్ ఫార్ములా జగమొండి చేశారు అంటే దానికి మొండితనానికి కొలుస్తానికి కానీ టెంపరేచర్ ఉందా, షుగర్ లెవెల్ కొలవచ్చు, బ్లడ్ ప్రెషర్ కొలవచ్చు కదా, మీకు బ్లడ్లో హెమోగ్లోబిన్ కొలవచ్చు. మొండితనాన్ని ఎలా కొలుస్తారని నాకు చెప్పండి. అందువల్ల అది ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు. డెఫినెట్గా రాజకీయ కవిత భయపడి ఏదో రాజకీయాల నుంచి పారిపోతుందని అనుకోను. డెఫినెట్గా ఇంకా కొట్లాడవచ్చు కూడా, కాదన్నాను. అందువల్ల అప్పుడు ఆమె మొండా జగమండా అన్నది కాదు ప్రజలకు కావాల్సింది. అల్టిమేట్గా తనను జైల్లో పంపించారు అన్నారు, వాళ్ళ మూల్యం చెల్లించుకుంటా వాళ్ళు ఎవరో చెప్పాలి. ఇప్పుడు సమస్య ఏంటంటే వాళ్ళు ఎవరో చెప్పడం లేదు. సో వాళ్ళు బీజేపీ జైలుకు పంపిందా, కాంగ్రెస్ జైలుకు పంపిందా, సో ఇందులో జైలుకు పంపిన పలానా పార్టీకి వ్యతిరేకంగా మేము కొట్లాడతామనేది చెప్పాలి. అది చెప్పకపోవడం వల్ల మరి ఎందుకు చెప్పడం లేదనే ప్రశ్న ముందుకు వస్తుంది. భవిష్యత్తులో చెప్తారా అని. సో జైలుకు పంపడానికి ఎవరు కారకులు అనేది అయితే తేలాలి కదా మొదలు. ఇక రెండవది కేసీఆర్ బిడ్డ కాదని ఎవరడగలరు. కేసీఆర్ బిడ్డ కనుకనే కదా జైలుకు పంపించింది, లేకపోతే ఎందుకు పంపిస్తారు? ఆ లింకు రాజకీయపరమైన, అఫ్కోర్స్ ఆమె కేసీఆర్ బిడ్డ కనుకనే పంపారు అంటే ఆమె ఢిల్లీ లిక్కర్ పాలసీలో కదా నిందితురాలు అంటే కావచ్చు. మన రాజకీయాల్లో చూస్తున్నాం కదా, ఎవరు ఎటువైపు ఉన్నారన్న దాన్ని బట్టి కూడా కేసుల ప్రగతి, కేసుల స్వభావము మనం చూడడం లేదా? అందరూ మన లిస్టు చూస్తే మనకు ఎవరు జైలుకు పోతున్నారో చూస్తున్నాం కదా. కేసు ఉన్నదా లేదా, అది నిజమాబద్ధమా, దాని మీద నేను జడ్జిమెంట్ ఇవ్వడం లేదు, నా పని కాదు, కోర్టుల పని. కానీ కేసు ఉన్నా లేకపోయినా రాజకీయంగా ఎటువైపు ఉన్నాం అన్నది కూడా ఒక కీలక అంశం అవుతుంది కదా. ఇప్పుడు హేమంత్ బిశ్వా శర్మ జైలుకు పోలే, సువేందు అధికారి బెయిలుకు పోలే, యడియూరప్ప బయటనే ఉన్నాడు ఇప్పుడు, అంతకుముందు పోయొచ్చి. సో మనకు అందరికీ తెలిసిన విషయం కదా, జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు 10 ఏళ్ళుగా. సో అందుకు కానీ మనీష్ సిసోడియా పోయాడు, అరవింద్ కేజ్రీవాల్ పోయారు, వీళ్ళంతా పోయారు కదా, క్లియర్గా తెలుస్తుంది. అందువల్ల కేసు ఉన్నదా లేదా అన్నది ఒక అంశం అయితే, రాజకీయ పరంగా ఎటువైపు ఉన్నాం అన్నది కూడా ఇంకో అంశం. సో అందువల్ల ఇప్పుడు మరి కవిత ఎందుకు చెప్పాలి అంటే, జైలుకు పంపిన వాళ్ళ సంగతి తెలుస్తాను, మూల్యం చెల్లించుకోవాలి అన్నారు కనుక వాళ్ళు ఎవరో చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే రాజకీయంగా జరుగుతున్న చర్చ ఏంటి, కాంగ్రెస్ వాళ్ళ ఆరోపణ ఏంటి, బీఆర్ఎస్ బీజేపీ మధ్య కుదిరిన ఒడంబడికలో భాగంగానే కవిత రిలీజ్ అయ్యారు అని కదా ఆరోపణ. కానీ జైలుకు పంపింది అయితే కాంగ్రెస్ అధికారంలో లేదు, సిబిఐ ఈడీ కాంగ్రెస్ చేతుల్లో లేదు. సో జైలుకు పంపాలి అంటే సిబిఐ ఈడీ కాంగ్రెస్ చేతుల్లో లేదు కనుక బీజేపీ మాత్రమే పంపాలి. మరి కవిత నేను మూల్యం చెల్లించుకోవాలి అంటున్నారు. అంటే రెండు పరస్పర విరుద్ధమైన పొలిటికల్ థియరైజేషన్స్ ఉన్నాయి. ఒక పొలిటికల్ థియరీ ఏంటి, కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది బీఆర్ఎస్ బీజేపీల మధ్య కుదిరిన ఒడంబడికలో భాగంగానే కవిత రిలీజ్ అయ్యారు. ఇది నేను చెప్పడం కదా, సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు కదా, జ్యోతిష్యం కవిత రిలీజ్ అవుతారు అని 4 చెప్పాడు కాలజ్ఞానం. 1 కవిత రిలీజ్ అవుతారు, 2 కేసీఆర్ గవర్నర్ అవుతారు, 3 కేటీఆర్ కేంద్ర మంత్రి అవుతారు, 4 హరీష్ రావు ప్రతిపక్ష నేత అవుతారు. ఈ 4 చెప్పినటువంటి రాజకీయ కాలజ్ఞానం రేవంత్ రెడ్డి చెప్పిన అందులో మొదటిది అయిపోయింది కవిత రిలీజ్ అని. మరి బీజేపీతో ఒడంబడికతో అయిందా, లేదా బీజేపీ అరెస్ట్ చేశారు కనుక ఆ పార్టీ పైన మరింత వీరోచితంగా కవిత పోరాడుతుందా?
ఇది తేలాలి, ఇప్పుడు పొలిటికల్గా తేలాల్సిన అంశం అది. సో అందుకే నేను అడుగుతున్నది, కవిత ఎవరు నన్ను జైలుకు పంపిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తా, మూల్యం చెల్లిస్తా అంటున్నారు కనుక జైలుకు పంపింది ఎవరు, ఏ పార్టీ వల్ల జైలుకు పోయారని మీరు అనుకుంటున్నారు? మాకు అర్థమైంది అయితే కాంగ్రెస్ వల్ల పోయే అవకాశం లేదు, ఎందుకంటే కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో లేదు కనుక. సో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కేసు పెట్టలేదు కనుక, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు కాదు కదా కవిత మీద కేసు పెట్టింది. కవిత మీద కేసు తెలంగాణకు సంబంధించిన కేసే కాదు, అది ఢిల్లీకి సంబంధించిన కేసు. ఆ ఢిల్లీకి సంబంధించిన కేసు 2022లోనే పెట్టారు. 2022లో కేసు పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కూడా లేదు. సో అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేదు. ఏవైనా ఉంటే గింటే అది భారతీయ జనతా పార్టీకే ఉండాలి. సో మరి ఆమె మూల్యం చెల్లించుకుంటారంటున్నారంటే బీజేపీ పైన పోరాడాలి. మరి బీజేపీ పైన పోరాడటానికి పోరాడుతుంది అని కవిత చెప్తుందా, లేదా కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు బీజేపీతో రాజీ వల్ల ఈ బెయిల్ వచ్చిందా అనేది ఇప్పుడు మన తెలంగాణ రాజకీయ వెండితెర పైన చూడాల్సినటువంటి ఒక దృశ్య కావ్యము. భవిష్యత్తులో చూడాల్సింది ఏంటి అంటే, మరి వాట్ ఈజ్ దిస్, ఇది ఈ రిలీజు కవితను మరింత జగమండిగా చేసి భారతీయ జనతా పార్టీ పైన పోరాటాన్ని మరింత బలోపేతం చేసి కేసీఆర్ దేశమంతా తిరిగి ఇంకా కసితో కవిత దేశమంతా తిరిగి నా బిడ్డను జైల్లో పెట్టిన బీజేపీ మోడీ సంగతి చూస్తా అని చెప్పి కేసీఆర్ దేశమంతా తిరిగి పోరాడతాడా, లేదు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లు బీజేపీతో రాజీ వల్లనే ఈ రిలీజ్ జరుగుతా, ఇది తేలాలి. ఇప్పుడు భవిష్యత్తులో మనం కేసీఆర్ గమనాన్ని, బీఆర్ఎస్ గమనాన్ని చూడాల్సినటువంటి ప్రాతిపదిక ఇది. ఈ బేసిస్ మీద భవిష్యత్ రాజకీయాలను చూడాలి. అందువల్ల ఆమె మండియా జగమండి అన్నది కాదు, జగమండి అయితే ఖచ్చితంగా బీజేపీ పైన ఇంకా దేశవ్యాప్తంగా పోరాడాలి. ఎందుకంటే మరి బీజేపీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలే కదా ఆమె జైలుకు పంపించింది. సో అందువల్ల మనం తేలాల్సిన విషయాలు అవి, అని చూద్దాం ఏం తేలుతుందో. రైట్ సార్, ఇక ట్వీట్ వార్ కంటిన్యూ అవుతుంది సార్. బండి సంజయ్ వర్సెస్ కేటీఆర్. బండి సంజయ్ కవిత రిలీజ్ అయిన వెంటనే ఒక పోస్ట్ చేశారు.